రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ ద్విభాషన్ రాజేశ్వరరావు నమస్కారం. ఆ రెండేళ్ల పసివాడు పాల కోసం ఏడుస్తున్నాడు. వంట మనిషి ఇల్లంతా వెతికింది. ఎక్కడా పాలు కనపడలేదు, కానీ కాస్త కాఫీ మాత్రం ఉంది. ఆ కాఫీని ఉగ్గు గిన్నెతో ఆ పసివాడికి పట్టింది. అదిగో అలా కాఫీ అలవాటు అయిపోయింది ఆ కుర్రాడికి. ఆయన పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా వారి చేత ఎవరైనా పని చేయించుకోవాలంటే కాస్త కాఫీ ఆశ చూపిస్తే చాలు అనటం పరిపాటి అయిపోయి వారి పరిచయస్తుల మధ్య ఒక నానుడిగా మారిపోయింది. ఏమండి, మీ ఇంటి పేరు తాపీవారా కాఫీవారా అని అడిగే వరకు వెళ్ళింది వీరికి అలవాటు. అయితే నిజానికి వారి ఇంటి పేరు కాఫీవారు కాదు, తాపీవారు కాదు, బండారు వారు. వీరు పూర్వీకుల్లో ఒకరైన బండారు లక్ష్మయ్య గారు మిలిటరీ ఉద్యోగం నుంచి తిరిగి వచ్చి శ్రీకాకుళంలో తాపీ పని చేస్తూ కాలం గడుపుతూ ఉండేవారు. ఆయన్ని అందరూ తాపీ లక్ష్మయ్య అని పిలుస్తూ ఉండేవారు. అలా ఆ వంశంలో తాపీ అనే ఇంటి పేరు స్థిరపడిపోయింది. వారి మునిమనవడే కాఫీ అమితంగా ఇష్టపడే శ్రీ తాపీ ధర్మారావు గారు. శ్రీ తాపీ ధర్మారావు గారు శ్రీమతి నరసమ్మ, శ్రీ అప్పన్న దంపతులకు 1887 సంవత్సరం సెప్టెంబర్ 19వ తేదీన బరంపురంలో జన్మించారు. వీరిని చిన్నప్పుడు ఢిల్లీరావు అని కూడా పిలిచేవారట. ఈయన 4, 5, 6 ఫారాలు విజయనగరం రిప్పన్ స్కూల్లో చదివారు. ఆ రోజుల్లో జరిగిన ఒక సంఘటన ఇది. ధర్మారావు గారి తల్లికి పూజా పురస్కారాల మీద తగిన శ్రద్ధ ఉండేది. ఇంట్లో ఒకవైపు దైవ మందిరం, ఆ ముందర గదిలో కూర్చుని దేవుడి మందిరం వైపు కాళ్ళు చాచుకుని ధర్మారావు చదువుకుంటున్నాడు. పూజ చేసుకుంటున్న వీరి అన్నగారికి తగిన కోపం వచ్చింది. దేవుడి వైపు కాళ్ళు పెట్టావేంట్రా అంటూ గద్దించారు. కాళ్ళు ఏ పక్కన ఉంటేనే, దేవుళ్ళు లేని చోటు ఎక్కడుంది అంటూ ఇందుగలడు అందులేడని పద్యం చదువుతూ లేచి వెళ్ళారు ధర్మారావు గారు కొంటిగా. వెధవ జొన్నకర్ర ప్రశ్నలు నువ్వును అంటూ వారి అమ్మగారు మందలించారు. ఇదే ధర్మారావుకి ఓ 20 ఏళ్ల తర్వాత జొన్నకర్ర వ్యాసాలకు శీర్షికగా పనికొచ్చింది. ఆ విధంగా వీరిలో చిన్నప్పుడే హేతువాదిగా మారే లక్షణాలు స్పష్టంగా కనిపించాయి. వీరు మెట్రికులేషన్ విజయవాడలో చదివారు. పర్లాకిమిడిలో FA వరకు చదువుకునే రోజుల్లో వ్యవహారిక భాషావేత్త అయిన శ్రీ గురువు రామ్మూర్తి పంతులు గారు ఈయన గారి గురువు గారు. ధర్మారావు గారికి 1903లో అన్నపూర్ణ గారితో వివాహం నిశ్చయమైంది. అయితే తనకు కాబోయే భార్య కొంతకాలం చదవాలని షరతు పెట్టారు. అలాగే పెళ్లికి ముందు అన్నపూర్ణను చూడాలి అన్నారు. ఆ రోజుల్లో అది చాలా అపురూపం. కట్నాలు కానుకలు ఉండకూడదని పట్టుబట్టారు. అందులోనూ నెగ్గారు. పాత ఆచారాల మీద, నమ్మకాల మీద తిరుగుబాటు భావం అప్పటి నుండి వీరిలో మరింత బలపడింది. 1904లో దూరపు బంధువైన అన్నపూర్ణమ్మ గారితో వివాహం జరిగింది. 1906లో 1 సంవత్సరం పాటు టెక్కలి బరంపురంలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగయ్యాక మద్రాసు వెళ్ళి పచ్చయ్యప్ప కళాశాలలో చదువుకొని 1909లో BA ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. మద్రాసులో విద్యార్థి దశలో ఉన్నప్పుడే తమిళ సాహిత్యంపై ఆసక్తి పెంచుకొని శిలపాధికారం, మణిమేఖలై, కంబరామాయణం లాంటి పుస్తకాలు అధ్యయనం చేశారు. పత్రికా రంగాల్లో లబ్ధప్రతిష్ఠులైన శ్రీ నార్ల వెంకటేశ్వరరావు గారు తాపీ ధర్మారావు గారి శిష్యులే. ధర్మారావు గారు కళ్ళికోట రాజావారి కళాశాలలో గణితోపాధ్యాయులుగా పనిచేశారు. 1910 ప్రాంతంలో కొందరు మిత్రులతో కలిసి బరంపురంలో వేగుచుక్క గ్రంథమాలను స్థాపించారు. అభ్యుదయవాదం, ప్రజా సమస్యలపై చర్చలు సాగించేవారు. అలాగే మిత్రులు ప్రదర్శించే నాటకాలకు ఈయన రచన, నిర్వహణ, మేకప్ మొదలైన పనులన్నీ నిర్వర్తించేవారు. అమిత బలశాలిగా పేరుగాంచిన శ్రీ కోడి రామ్మూర్తి నాయుడు వీరికి వ్యాయామ గురువు. శ్రీ తాపీవారి తొలి రచన ఆంధ్రులకు ఒక మనవి అనే పేరుతో 1911లో వెలువడింది. 1936లో దేవాలయాలపై బూతుబొమ్మలెందుకు, అలాగే 1960లో ఢిల్లీ దాని పుట్టు పూర్వోత్తరాలు మొదలైన రచనలతో పాటు ఇనుప కచ్చడాలు, సాహిత్య మర్మరాలు, రాలు రప్పలు, మబ్బుతెరలు, పాతపాళి, కొత్తపాళి, విజయ విలాస వ్యాఖ్య, భావప్రకాశిక, భిక్షాపాత్రము, ఆంధ్రతేజము మొదలైన 25 వరకు పుస్తకాలు ప్రచురించారు. వీరు పలు పత్రికలు కూడా నిర్వహించారు. కొండిగాడు, సమదర్శిని, జనవాణి, కాగడ వంటి పత్రికలు తాపీవారి సంపాదకత్వంలో వెలుగు చూశాయి. ప్రముఖ చిత్ర దర్శకుడు శ్రీ చిత్రపు నరసింహారావు పిలుపు మేరకు ధర్మారావు గారు
1937లో చిత్రసీమలో అడుగుపెట్టారు. రచయితగా మోహిని రుక్మాంగద వీరి మొదటి చిత్రం. మాలపిల్ల, రైతు బిడ్డ, కీలుగుర్రం, పల్లెటూరు పిల్ల, రోజులు మారాయి వంటి అనేక సినిమాలకు సంభాషణలు రాశారు. మిత్రులు వీరిని తాతాజీ అని ముద్దుగా వ్యవహరించేవారు. తర్వాత రోజుల్లో ప్రఖ్యాత సినీ దర్శకుడిగా పేరుగాంచిన శ్రీ తాపీ చాణుక్య గారు వీరి కుమారుడే. శృంగేరి పీఠాధిపతులు జగద్గురు చంద్రశేఖర భారతీ స్వామి వారు 1926లో ధర్మారావు గారికి ఆంధ్ర విశారద బిరుదు ఇచ్చి సత్కరించారు. చామకూర వెంకట కవి రచించిన విజయ విలాసం కావ్యానికి చేసిన హృదయోల్లాస వ్యాఖ్యకు 1971లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. రచయిత, పత్రికా సంపాదకుడు, తెలుగు భాషా పండితుడు, హేతువాది, నాస్తికుడు అయిన శ్రీ తాపీ ధర్మారావు గారు 1973 మే 8వ తేదీన స్వర్గస్థులయ్యారు. వీరు పుట్టినరోజైన సెప్టెంబర్ 13వ తేదీని మన తెలుగువారందరం తెలుగు మాధ్యమాల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. వారి దివ్య స్మృతికి మన తెలుగువారందరం నీరాజనాలు అర్పిద్దాం. విషయ సేకరణకు వారి వ్యాసం ద్వారా తోడ్పడిన శ్రీ ఏటుకూరి ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. నమస్కారం.